కడప జిల్లా బద్వేల్లోని సిపిఎం కార్యాలయం నందు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అంగన్వాడీల అక్రమ అరెస్టుకు నిరసనగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా, సిపిఐ పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దళ్లపల్లి బాలు, సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్ చాంద్ బాషా, కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ షాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు ఇవ్వాలని 42 రోజులుగా శాంతియుత పద్ధతిలో సమ్మె చేపట్టారు. అప్పటికీ పరిష్కారం చేయకపోతే అన్ని జిల్లాలలో నిరవధిక రిలే దీక్షలు చేపట్టారు. విజయవాడలో 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారన్నారు. దాదాపు 36-37 రోజులు అనేక విధాల రూపంలో అనేక రూపాలలో నిరసన వ్యక్తం చేసినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అయితే ఇవాళ వాళ్ళు చలో విజయవాడ కార్యక్రమం ఇచ్చి మీ యొక్క ప్యాలెస్కి వచ్చి మీకు గుర్తు చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో మహిళలు అనేటువంటి వివక్ష జ్ఞానం కూడా మీకు లేకుండా ఎక్కడ పెడితే అక్కడ రాత్రిపూట అరెస్టులు చేశారు, నిర్బంధించారు, కేసులు పెట్టించారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా, మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మాట తప్పును మెడమ తిప్పనని చెప్పి మీరు చెప్పే ఉన్నారు. మడమ తిప్పారు, ఉద్యోగులకు అన్యాయం చేశారు, కార్మికులకు అన్యాయం చేశారు. మీరు చెప్పినటువంటి మాట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. మరి మీరు ఇచ్చినటువంటి మా హామీల్లో ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ అంగన్వాడీల వేతనాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే ఇవాళ సాధ్యం కాదని చెప్తా ఉన్నావు. సాధ్యం కానటువంటి హామీలు నువ్వు పేద జనానికి ఇచ్చావు, పేద ఉద్యోగులకు ఇచ్చావు, పేద ప్రజలకు ఇచ్చావు. కాబట్టి ఇవాళ సాధ్యం కాదని చెప్పి చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే కేవలం నువ్వు ఉంటే, నీ పరిపాలన ఉంటే కేవలం 2-3 నెలల్లోనే నీవు అధికారంలో ఉంటావు. కాబట్టి ఏదైతే నువ్వు నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నావో నేను విన్నాను, మీకు న్యాయం చేస్తానని చెప్పావు. అయితే 42 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ కనీసం గౌరవ వేతనం పెంచకుండా, కనీస వేతనం పెంచకుండా వాళ్ళపైన ఇంత దుర్మార్గం చేయడం కరెక్ట్ కాదు. అయితే అంగన్వాడీలు కొద్ది సమయం ఇచ్చి, అయ్యా ముఖ్యమంత్రి గారు మేము కొద్ది సమయం ఇస్తున్నాం, మేము 1 కోటి సంతకాలు చేసి అప్పుడైనా మేము 1 కోటి సంతకాలు చేసాం, 1 కోటి సంతకాలు అయిపోయిన తర్వాత మీరు జీతాలు పెంచుకుంటే చలో విజయవాడ పిలుపునిస్తామని చెప్పి గతంలో చెప్పారు. అందు భాగంగా నిరం చలో విజయవాడ వెళ్తే మహిళలని చూడకుండా పోలీసులు అలాగే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మహిళలను అంగన్వాడీలను నిర్దాక్షంగా ఈడ్చుకొని వెళ్ళి జైళ్ళలో పెట్టి మగ్గ పెడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆత్మ పరిశీలన చేసుకుని అంగన్వాడీలకు రావాల్సిన హక్కులు అలాగే కనీస వేతనమే అని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టాము. రేపటి రోజు మీరు పరిష్కారం చేయకుంటే ఈ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. చాంద్ బాషా, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్మికుని కర్షకుడికి తెలుసు. ఎందుకంటే నేను అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు 42 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే వాళ్ళ స్థితిగతులను పట్టించుకోకుండా, వాళ్ళ బాధలను పట్టించుకోకుండా వాళ్ళకేదో వేతనాలు పెంచుతామని చెప్పి ఆ రోజు ఆయన అధికారంలోకి రావడం కోసం కల్లిబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అయితేనే కూడా ఏ ఒక్క కార్మికులు కానీ కర్షకులకు కానీ న్యాయం చేయకపోగా ఈరోజు మొన్న మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఈరోజు మన అంగన్వాడీలు పాపం మహిళలు ఎంత ఇబ్బంది పడి వాళ్ళు వచ్చి దీక్షలు చేసుకుంటూ వాళ్ళు నానా అవసరం పడతా అంటే ఈయన మీటింగ్లలో నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అక్క చెల్లెమ్మలకు ముద్దులు పెట్టి ఏం చేసినావయ్యా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు? అంగన్వాడీ టీచర్లకు మీరు ఆదుకోండి అయ్యా. మీరు నేను ఒకటే చెప్తున్నా, అంగన్వాడీ టీచర్లకు ఆ గతంలో కూడా మీకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు కూడా ఒకటే గ్రహించండి, రేపు 2024లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. మీకు న్యాయం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే.